తల్లిదండ్రులకు భోజనం పెట్టాలంటే వాళ్ళని కరెక్ట్ గా చూసుకోవాలంటే కూడా చట్టాలు వస్తున్నాయంటే మన సమాజం ఏడిపోతుంది అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సిగ్గుపడాలి. ఎందుకంటే పేరెంట్స్ ని తల్లిదండ్రులను ఎవరు కూడా కరెక్ట్ గా చూసుకుంటలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది కాబట్టి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఎవరైతే తల్లిదండ్రులను చక్కగా చూసుకోరో వాళ్ళందరికీ కూడా వాళ్ళ శాలరీలకు వెళ్ళి 10,000 కట్ చేయడం జరుగుతుంది, లేదా 15% వరకు కూడా కట్ చేస్తామని చెప్పడం జరిగినది. అంటే వీళ్ళు చూడండి, మరి ఇప్పుడు కట్ చేస్తాం పైసలు పోతున్నాయి అనగానే ఎవరికైనా కూడా భయం అనేది ఉంటుంది. వాళ్ళపైన ఎన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నా ఏదన్నా కూడా వేస్తే వీళ్ళకి పైసలు కట్ చేస్తేనే బుద్ధి వస్తుందని రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. అంటే ఎంత మనీ మైండెడ్ గా జనాలు ఉన్నారనేది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. నిన్న అది పాస్ చేసిండ్రు కూడా. నిజంగా దీని గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా మన కోసం, మనం ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే దానికి కారణం వాళ్ళే. మరి వాళ్ళని చూసుకోవడానికి మీకు ఎందుకు అంత ఇబ్బంది అవుతున్నది? ఎవరికైనా కూడా ఎంతో ఖర్చు కూడా కాదు కదా, మీరు ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు ఎన్నో అప్పులు చేసి మిమ్మల్ని చదివించి ఈ రోజు ఈ స్టేజ్ లో పెడితే మీరేమో వాళ్ళకు అన్నం పెట్టే స్టేజ్ లో అయితే ఎవరు లేరు కదా, ఉన్నారు కదా ఇంట్లో ఎక్కడో అక్కడ మూలకైనా కూసబెట్టి వాళ్ళను మంచిగా చూసుకోవచ్చు. అది కూడా శాతనైతే లేదంటే మీరు ఎంత దరిద్రుడు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతుంది. అంత కష్టపడి మిమ్మల్ని పెంచినప్పుడు మీరు వాళ్ళు ఎన్ని రోజులు అయితే బతుకుంటారో అన్ని రోజులు కూడా వాళ్ళని చూసుకోలేరా? నిజంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇంకా స్ట్రిక్ట్ చేయాలి. ఈ బిల్లు ఏదైతే ఉందో దీన్ని ఇంటికా స్ట్రిక్ట్ కూడా చేయాలి. వీళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా వెళ్ళైతే పోయి కలెక్టర్ గారికి చెప్పలేరు కదా. సో చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లాంటివి ఏమైనా జరిగితే, మీ సరౌండింగ్స్ లో ఏమైనా జరిగితే వీళ్ళు సో అండ్ సో ఇట్లా వీళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెడతా ఉన్నారు, వీళ్ళు చూసుకుంటలేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. మీరు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇంకొంతమంది ఏంటంటే ఇక పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు, అదొక కంపెనీ అనుకుంటారు, దాన్ని పెట్టేసి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సో అండ్ సో మంత్లీ ఇంత కట్టండి, మీ పేరెంట్స్ ని వదిలేయండి, మంచి ఏసీ రూమ్ ఇస్తాం, మంచి టీవీ ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఇంకొంతమంది దీన్ని బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల కూడా ఇట్లాంటి వాళ్ళు వస్తే ఏమవుతుంది అంటే వీళ్ళకి కూడా ఒక నమ్మకం కలుగుతుంది. అరే మేమన్నా వాళ్ళనే ఇంకా మంచిగా చూసుకుంటాం కదా, ఏమున్నది ఇంత పైసలు తీసుకొని ఆడ వాడిస్తే వాళ్ళే చూసుకుంటారులే అన్న ధోరణిలా కొంతమంది ఎదవలు ఉన్నారు. వాళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఆడపోయి అన్ని లక్షలు సంపాదిస్తా ఉన్నారు, మరి వీళ్ళని ఈడికెళ్ళి తీసుకుపోయి ఆడ చూసుకునే సిచ్యువేషన్ లో కూడా ఎవరు లేరు. ఆడికెళ్ళి 100 మాటలు మాట్లాడతారు, చాతగాని వాళ్ళంతా కూడా 100 మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళున్న అక్కడున్న వీళ్ళేమో ఇంత కష్టపడి వీళ్ళని పెంచి బయట దేశాలకు పంపిస్తే వీళ్ళేమో అక్కడ ఉండి పెత్తనాలు చేస్తూ ఉంటారు. నువ్వు అట్లా చేయకు, నువ్వు ఇట్లా చేయకు, ఏం చేస్తానని వాడు ఉండి అది అని చెప్పి వీళ్ళపైన. అంటే ఆ స్టేజ్కి వచ్చినాక వాళ్ళకు ఆ లైఫ్ లోకి వచ్చినాక కూడా వాళ్ళు ఏం చేయాలన్నా కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు. వాళ్ళేమో వచ్చి చూసుకుంటారంటే అది కూడా లేదు కదా. ఇగో ఇట్లాంటివి నడుస్తా ఉన్నాయి. ఇంకా దీనిపైన తల్లిదండ్రులను ఎవరైతే కరెక్ట్గా చూసుకోరో ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ రావాలి. ఇంకా ఎట్లాంటివి తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ తెలపండి. నిజంగా రేవంత్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ మీకు. ఇట్లాంటి ఇష్యూ ఎవరు కూడా రేజ్ చేయలేరు నాకు తెలిసి. మీరు దాని గురించి ఆలోచించిండ్రు, మీరు చూసినా అన్నారు. ఎందుకంటే అధికారులను నేను వాళ్ళందరినీ చూసినా, వాళ్ళు కూడా గిట్లు ఉన్నారు. ఎంత మంది స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా పేరెంట్స్ ని ఇట్లా చూస్తా ఉన్నారు. నాకే బాధ అనిపించింది అని చెప్పి మీరైతే ఈ బిల్ని తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా మంచిగా ఉన్నది ఈ బిల్లు కూడా. ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటివి ఇంకా మాట్లాడండి, చేయండి. జనాలకు ఏం కావాలి అనే దానిపైన మీరు దృష్టి పెడితే ప్రతి ఒక్కరు కూడా మీరు మళ్ళీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేటి జాతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.